మన ముందుకి 2025 ఒక మిస్టరీ, థ్రిల్లర్, క్రైమ్ అండ్ లవ్ ఇన్ని జోనర్స్ టచ్ చేసుకుంటూ ద సేవియర్ అనే మూవీ రాబోతుంది. సో ఇప్పుడు ఆ మూవీ విశేషాలు మనతో పంచుకోవడానికి మూవీ టీమ్, హీరో, హీరోయిన్ మనతో ఉన్నారు. సో వాళ్ళని అడిగి ది సేవియర్ అసలైన స్టోరీ ఏంటో తెలుసుకుందాం. వచ్చేయండి. హాయ్, ఎలా ఉన్నారు ఇద్దరు? సో ముందుగా సచిన్ గారు, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. సో మీరు ఫస్ట్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ, ఫస్ట్ మూవీ కదా. సో మూవీ అంటే మేము ట్రైలర్ ఆల్రెడీ చూసాం. ఒక థ్రిల్లర్, ఒక మిస్టరీ, ఒక లవ్, కెమిస్ట్రీ అన్ని జోనర్స్ టచ్ చేసుకుంది. సో ఈ మూవీ స్టోరీ విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే నార్మల్, అంటే సస్పెన్స్ మూవీ కదా చేయాలని. సో ఇప్పుడు మనకి చాలా టైప్స్ ఆఫ్ మూవీస్ వస్తున్నాయి. ఇప్పుడు లవ్ స్టోరీ చూస్తున్నాం, కమర్షియల్ ఫిలిమ్స్ వస్తున్నాయి. సో మెయిన్లీ థ్రిల్లర్ పార్ట్, ఈ కంప్లీట్ అంతా మిస్టరీ విన్నప్పుడు మీకేమనిపించింది? సో ఎలా ఉండబోతుంది మూవీ అంటే? ఎందుకంటే డైరెక్షన్ విన్నప్పుడు ఒకలా ఉంటుంది స్టోరీ, సో తర్వాత మూవీ కంప్లీట్ అయిన తర్వాత సో మీ ఎక్స్పెక్టేషన్స్ మూవీ విన్నప్పుడు, తీసిన తర్వాత ఎలా ఉంది? విన్నప్పుడు అయితే కొంచెం ట్విస్ట్, సస్పెన్స్ ఉంటుంది అనిపించింది. చేసిన తర్వాత అయితే ఇంకా కొంచెం అయిపోయింది. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగింది. సో అక్షయ, యు ఆర్ ఫ్రమ్ ఆంధ్ర ఓన్లీ, అంటే ఇటు తెలంగాణ. ఓకే, సో మీ ఆంధ్ర బేసిక్ గా మీ మదర్ టంగ్ కూడా తెలుగు కాబట్టి, సో మీ ఫస్ట్ మూవీ తెలుగులో రావడం మీ ఫీలింగ్ ఎలా ఉంది? సో దీనికి సంబంధించి మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధానం కానీ మూవీ పరంగా సేమ్ అదే ఎక్స్పెక్టేషన్స్ తో మూవీ షూట్ అంతా కూడా జరిగిందా? చాలా హ్యాపీగా ఉంది తెలుగులో చేయడం అన్నది. ఓకే, సో ఎన్ని డేస్ పట్టింది మీకు షూటింగ్ కంప్లీట్ గా? 3 months పట్టింది. అచ్చా, ఓకే. సో థ్రిల్లర్ మూవీ జోనర్ సెట్ చేసుకున్నారు కదా. బేసిక్ ఇప్పుడు మనకి చాలా టైప్స్ ఆఫ్ జోనర్స్ లో మూవీ వస్తుంది. అండ్ ఫీమేల్ లీడ్ అన్నప్పుడు ఒక అంటే నేను ఈ టైప్ ఆఫ్ మూవీ చేయాలి, యాక్టర్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీకు ఇష్టమైన జోనర్ ఏంటి మూవీస్ పరంగా? అలా ఏం లేదు, స్టోరీ బట్టి కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అంటారు. ఓకే, సచిన్ గారు, మీరు ఈ మూవీ అన్నది తీస్తున్నప్పుడు కూడా లైక్ మీకు ఎలా ఉండేది సెట్స్ లో? డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్పడం కానీ, ఆ రైటింగ్ కూడా ఆయనే కాబట్టి, మన సందీప్ గారే రైటింగ్ కూడా కాబట్టి, సో ఎలా అనిపించింది ఆయన రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ? చాలా బాగా అనిపించింది. సందీప్ సార్తో వర్క్ చేసేటప్పుడు అంటే కొంచెం ఫ్రీగా షూటింగ్లో ఉన్నప్పుడు అలా అంత కంజెస్టెడ్గా ఉండేది కాదు. షూటింగ్ చాలా ఫ్రీగా ఉంది, షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. సో చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉండేది మీకు షూటింగ్ లో కూడా. అచ్చా, ఓకే. సో ఇప్పుడు మీకు షూటింగ్ జరుగుతున్న ఆ టైంలో కూడా, సెట్స్ పై కాకుండా నార్మల్ టైమ్స్ లో కూడా ఏదైనా ఫన్నీ మూమెంట్స్ కానీ ఆర్ ఎల్స్ మాతో ఏమైనా షేర్ చేసుకుంటారా? లైక్ షూటింగ్ టైమ్స్ లో ఆర్ ఎల్స్ మీకు ఆఫ్ సెట్ కానీ ఆన్ సెట్ కానీ అట్లా ఏమన్నా? యాక్చువల్లీ 3 months ట్రావెల్ చేశారు కదా, సో అట్లా మీకు అంత టైం లేకుండే ఫాస్ట్ గా మొత్తం అయిపోయింది. అంటే ఇప్పుడు మూవీ అంతా కూడా అంటే మ్యాక్స్ నైట్ జోనరే కనిపిస్తుంది ఆ మూవీలో అంతా, మన ట్రైలర్ చూస్తే. సో ఏంటి అంటే ఏంటి ఆ మిస్టరీ? వై ద సేవియర్ అన్న టైటిల్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఏమైనా చెప్పారా డైరెక్టర్ గారు మీకు? అదే బేసిక్ అడుగుతాం కదా, ఎందుకు ద సేవియర్ అన్న టైటిల్ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా డిస్కషన్ అయితే వస్తుంది కదా. సో ఎందుకు ఈ టైటిల్ పెట్టారు? హీరో సేవ్ చేయడం. అచ్చా, హీరో వర్షన్ అంతా సేమ్ లో ఉంటుంది కాబట్టి. అచ్చా, సో నాకు ఎందుకు మీరే విలనేమో అని అనిపిస్తుంది అది చూసినంతసేపు. ఇంటికి మీరు ఉంటారా లేకపోతే డెత్ అయిపోతుందా మూవీలో? లీక్స్ వదలాలండి, లేకపోతే ఎట్లా చెప్పండి మాకు మాత్రం. యూట్యూబ్ మూవీ చూస్తే ఇప్పుడు లైక్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ మీ ఫస్ట్ మూవీ కాబట్టి ఎలాంటి అప్రిషియేషన్స్ వచ్చింది మీకు మూవీ పరంగా? అంటే ఇంకా ఎవరికి రివీల్ చేయలేదు. ప్రోమోస్ వాళ్ళకి ట్రైలర్ చూపెట్టాము, సస్పెన్స్ పెట్టాము, తాజ్ పెట్టాము. మూవీ రిలీజ్ అయినప్పుడు చెప్పేసి. సో ఫ్యామిలీలో ఏమన్నారు? చాలా బాగుంది అని మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఓకే, సో సచిన్ గారు, మీకు అంటే కంప్లీట్ గా మనం అనుకోవడమే యాక్టింగ్ జోనర్ అని అనుకోం కదా. సో వై యూ చూస్ దిస్ ఫీల్డ్ యాజ్ ఎ హీరో? మీరు ఎందుకు ఇది చూస్ చేసుకున్నారు? ఇది ఒక ప్యాషన్ చిన్నప్పటి నుంచి. ఓకే, సో మీ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడేనా కంప్లీట్ గా? ఇక్కడ బెంగళూరు. సో ఏం కంప్లీట్ చేశారు? ఇంజనీరింగ్ చేస్తున్నారా? ఓ మై గాడ్, చేస్తూ ఈ మధ్యన అందరూ యాక్టర్లు అందరూ కూడా డాక్టర్లు చేస్తూ ఇంజనీరింగ్ చేస్తూ మిగతా వాళ్ళ ఇండస్ట్రీలోకి ఇంకెలా వస్తారు నాకు అర్థం కాదు. సో ఇంజనీరింగ్ చేస్తూ మీరు ఇందులో ఇప్పుడు షూట్. సో కంప్లీట్ బాండ్ అండ్ బాటప్ బెంగళూరు. సో తెలుగు మరి ఎట్లా? అక్కడ ఫ్రెండ్స్ ఉండడం వల్ల. ఓకే, సో కంప్లీట్ అక్కడ బెంగళూరులోనే అంతా కూడా. ఓకే, ఫైన్.
సో ఇప్పుడు మూవీస్ వస్తున్నాయి కదా, రీసెంట్ పుష్ప రిలీజ్, తెలుగు మూవీస్ చూస్తారా? మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆయన మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ? బద్రి. అబ్బా. మీ ఫేవరెట్ హీరో? అలా లేదు, సూర్య, విజయ్ దేవరకొండ. ఓకే. ఇప్పుడు మూవీ సంక్రాంతికి సేమ్ మీ మూవీ మ్యాక్స్ అదే టైంలో రాబోతుంది కాబట్టి అదే టైంలో చాలా మూవీస్ సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. లైక్ మన నందమూరి బాలకృష్ణ గారితో అవ్వచ్చు, ఆర్ఎస్ వెంకటేష్ గారితో అవ్వచ్చు, గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి. సో ఏ మూవీ కోసం మీరు ఎక్కువ వెయిట్ చేస్తున్నారు ఫర్ సంక్రాంతి? అన్ని మూవీస్ చూడాలంటే ఫెస్టివల్ మూవీ టైం అంటారా? సో చూస్తారా తెలుగు మూవీస్ బాగా మీకు కూడా? సో కాలేజ్ టైంలో చదువుకుంటున్న టైంలో బంక్ కొట్టి మూవీకి వెళ్ళాలి ఇట్లాంటివి ఏమన్నా? అంత పెద్ద రియాక్షన్ ఇచ్చారు. గట్టి మ్యాథ్స్ బంక్ లోనే ఉండేవారు అనుకోండి. ఎవడు బంక్ కొట్టలేదా అసలు? నేనైతే నా 75 అటెండెన్స్ ఉందంటే తెలుసు మన అసలు ఇంకొంటాం క్లాస్ లో, అది ల్యాబ్ అని. మీరు కూడా బంక్ కొట్టారా? బంక్ కొట్టి ఏం చేస్తారు అంటే? మూవీస్ కి అట్లా కూడా? అచ్చా, ఓకే. గర్ల్ ఫ్రెండ్స్ అట్లా అది బయట పడకూడదు ఎందుకంటారా? ఫస్ట్ ఎంట్రీ ఇప్పుడే కదా అంటారు. అయితే ఉన్నారండి, ఇది ఫిక్స్ చేసుకోండి. ఓకే. సో మీరు మీ కాలేజ్ లైఫ్ లో మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ అంటే మీ మూవీలో హర్రర్ అట్లా ఎంటర్టైన్ అయిన డేస్ ఏంటి మీ టైంలో, మీ కాలేజ్ డేస్ లో? నార్మల్ గా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళినప్పుడే అలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది తప్ప క్లాసెస్ లో ఉన్నప్పుడు కామన్. ఏ బ్రాంచ్ మీరు? కంప్యూటర్ సైన్స్. సో మీరు కూడా సేమ్ ఐ మీన్ స్ట్రీమ్ ఆర్ ఎల్స్ డిగ్రీ అట్లా ఏమన్నా? ఇప్పుడా? వెరీ గుడ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంట. మాకేమో ఇంజనీరింగ్ లో అయితే అన్ని అయిపోయినాయి, ఇంకా ఈ యాంకర్లు ఇవి చేసుకుంటుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి యాక్ట్రెస్ అయ్యారంటే ఇంకా బీటెక్ వచ్చేసరికి ఇంకా ఇంటర్నేషనల్ వైడ్ అంటారు. అంటే నేషనల్ కాదు, మన ఇంటర్నేషనల్. మీరు ఎందుకు అంటే యాక్టింగ్ జోనర్ అది ఎందుకు చూస్ చేసుకున్నారు? ప్యాషన్, ఇష్టం. అంటే చిన్నప్పటి నుంచి మూవీస్ చూస్తున్నాను, కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మూవీస్ లో యాక్ట్ చేయాలి అని. సో మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు డైరెక్టర్ గారు? ఇంటర్వ్యూ ఆడిషన్స్ ఇవన్నీ ఉంటాయి, దాన్ని బట్టి మ్యూచువల్ గా. సో మీరు ఎలా, మిమ్మల్ని ఎలా చూస్ చేసుకున్నారు? ఆడిషన్ ఇచ్చారు. సో ఎలా అనిపించింది ఆడిషన్ లో? మీకు ఎలాంటి సీన్ ఇచ్చారు డైరెక్టర్ గారు ఇలా చూపించడానికి? కానీ అంటే డైరెక్టర్ మీకు వచ్చింది ముందు తర్వాత చూద్దామని చెప్తారు, తర్వాత చేసిన తర్వాత మళ్ళీ వర్క్ షాప్ పెట్టి. ఓకే. సో థ్రిల్లర్ జోనర్ కదా బేసిక్ గా, ఎవరైనా ఫస్ట్ మూవీ అంటే లవ్ స్టోరీను, కొంచెం రొమాన్స్. అఫ్ కోర్స్ నాకు ఎందుకు ఇందులో రొమాన్స్ గట్టిగానే ఉందనిపిస్తుంది. 18+ లేకపోతే మామూలుగా? నిజం చెప్పండి, పర్వాలేదు, అందరూ వెళ్తున్నారు ఇప్పుడు 18+ కి కూడా. 18+ మామూలుగా నిజమేనా? ఏమో మీ ఇద్దరి అంటే లైక్ కెమిస్ట్రీ చూస్తుంటే ఫిజిక్స్ దాటి వెళ్ళిపోయింది అనిపించింది నాకు. సో మెయిన్లీ అంటే మిస్టరీ పార్ట్, థ్రిల్లర్ పార్ట్ చూస్ చేసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఎవరైనా మూవీస్ లో కంటే ఇప్పుడు ఎక్కువ లవ్ స్టోరీస్ అవి ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి కదా, సో ఈ మిస్టరీతో రావడానికి మీ ఫీలింగ్ ఏంటి? కొంచెం స్టోరీ వైజ్, కాన్సెప్ట్ వైజ్ డిఫరెంట్ ఉండాలి, అలా చూస్ చేసుకున్నారు అంటారు. సో స్టోరీ వినగానే మీకు కూడా అనిపించుంటది కదా, ఇట్లానే వెళ్ళాలి జనాల్లోకి. ఇప్పుడు చిన్న చిన్న మూవీసే అంత పెద్ద పెద్ద భారీ హిట్లు కొడుతున్నాయి కదా. సో లైక్ ఎగ్జాంపుల్ బల్గం అట్లా మూవీస్ తీసుకుంటే సో ఆ రేంజ్ లోనే వెళ్ళాలి. సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మా హీరో గారి దీని తర్వాత? ఫ్యూచర్ ప్లాన్ అంటే ఇంకా చూడాలి, ఇది అయిపోయిన తర్వాత చూద్దాం. ఇది అయిపోయిన తర్వాత చూద్దామని. సో మీ మ్యాక్స్ జాన్ లో రిలీజ్ అనుకుంటున్నారు. ఓకే. సో ఈ మూవీ తర్వాత కూడా లైక్ అప్రిషియేషన్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ మూవీ అండ్ దట్టు ఒక మిస్టరీ థ్రిల్లర్ పార్ట్ లో వస్తున్నారు కాబట్టి. సో లైక్ ఆన్ సెట్స్ కూడా మీ ఇద్దరు చేస్తున్నప్పుడు కూడా లైక్ మీ క్యారెక్టరైజేషన్ కాకుండా మీకు బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ ఏమైనా ఉందా ఈ మూవీలో? అది కూడా మూవీ చేసి తెలుసుకోవాలని చెప్పండి ప్లీజ్, దయచేసి ఒక లీక్ మా కోసం. ఎక్కువ క్యారెక్టర్స్ లేవు, మెయిన్ క్యారెక్టర్స్ మీ ఇద్దరి మెయిన్ అండ్ విలన్ రోల్ ఉంటుంది అంతే కదా. యా. సో మీరు ఉంటారా, డెత్ అయిపోతారా? ఇది కూడా చూసేది. డైరెక్టర్ గారు బాగా ప్రిపేర్ చేసి పంపించుంటారు కదా సీట్స్ కి, నాకు అదే ప్రాబ్లం పెడుతుంది, డైరెక్టర్లు ఎలా చేయకూడదు ప్రిపేర్ చేసి గట్టిగా. సో లైక్ ఇప్పుడు మూవీస్ అన్ని చూస్తున్నాం కదా, మీ ఫేవరెట్ జోనర్ ఏంటి? అంటే ఒక మూవీ తీయాలి అనుకుంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ థ్రిల్లర్ చేస్తున్నారు,
సో మీ ఫేవరెట్ జోనర్ అంటే ఏం చెప్తారు మూవీస్ లో? జానర్ అంటే అలా ఉండదు కానీ అడ్వెంచరస్ గా ఉన్న మూవీస్ అయితే చాలా బాగుంటాయి. అంటే ఇంకా అన్ని ఫైట్లు ఎగిరి పట్టాలు అట్లాంటివి అంటారా? అలా అడ్వెంచరస్. మీరు ఎలాంటివి చూస్ చేసుకుంటారు? మూవీ బట్టి అంటే రొమాన్స్, థ్రిల్లర్, ఇలాంటివి ఎక్కువ. ఈ మధ్య అమ్మాయిలందరూ అలాగే ఉన్నారండి, అసలు లవ్ జోలికి వెళ్ళట్లే. ఏంటో మరి మేమంతా కొంచెం ఇదివరకు మేము చాలా రాట్ గా తయారండి, మీకు అర్థం కావట్లేదు. సో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు చెప్పాలి, మా వాళ్ళు ఫీల్ అవుతారు మళ్ళీ. అంటే హార్ట్ లో అలా భద్రపరుచుకుని ఏమైనా ఉంచుకున్నారు ఏంటి? బయటికి రాదా? తెలుగు ఇప్పుడు చాలా మంది యాక్ట్రెసెస్ ఉన్నారు కదా, రష్మిక మందన గారు, శ్రీలీల గారు ఇట్లా. సో మీకు అలా ఏమన్నా హీరోయిన్ ఉన్నారా కనీసం? ఉన్న పోలేండి. మీకు అట్లా ఏమన్నా ఫేవరెట్ హీరోయిన్ ఇన్స్పిరేషన్ అట్లా ఏమన్నా? మీకు మీరే ఇన్స్పిరేషన్ అంటారు, కరెక్ట్, ఎస్ రైట్. సో ఇప్పుడు మూవీ చేస్తున్నారు కాబట్టి యాజ్ లైక్ మీరు ఇంజనీరింగ్ కూడా తీసుకున్నారు. సో మిమ్మల్ని ఇంజనీరింగ్ తీసుకోవడానికి ఇన్స్పైర్ చేసిన మూవీ ఏమన్నా ఉందా? లేకపోతే పేరెంట్స్ వెళ్ళరా నాన్న మనం ఎలాగ డబ్బులు కట్టినాం కదా అని అన్నారు చేసిన తర్వాత? సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్లా కూడా ప్లాన్ చేస్తున్నట్టున్నారు గట్టిగా. అది ఉంటది, అది పక్కా ఉంటది. ఇంజనీరింగ్ చేసాక ఎందులోకి వెళ్ళాలి కదా. సో మీ మూవీ గురించి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ప్రేక్షకులకి? అంటే పర్టికులర్గా ఇప్పుడు ఎన్నో మనం మిస్టరీ మూవీస్ చూస్తున్నాం, ఎన్నో థ్రిల్లర్స్ చూస్తున్నాం, ఇవి వచ్చి హిట్ అవి బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి. సో మీ మూవీలో మీకు నచ్చిన స్పెషాలిటీ ఏంటి? అంటే కాన్సెప్ట్ యూనిక్ గా, స్టోరీ యూనిక్ ఉంది. ఓకే. క్యారెక్టరైజేషన్, స్టోరీ కాన్సెప్ట్ కొంచెం థ్రిల్లింగ్ ఉంటుంది మూవీ. ఓకే. కంప్లీట్ మూవీ చూసినప్పుడు అవుట్పుట్ ఏదైతే వచ్చిందో చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి మీ మూవీ పై? అంటే అనుకుంటాం కదా, ఓకే ఇది యావరేజ్ ఉంది, ఆర్ఎల్స్ ఇది హిట్ ఉంది, ఇది ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తుంది, అట్లా మనకు అనిపిస్తుంది కదా. సో మీ ఫీలింగ్ ఏంటి మిమ్మల్ని స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు? ఎందుకంటే అంటే ఒక ఆర్టిస్ట్ కి యాజ్ లైక్ మూవీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే చేస్తాం కానీ అది స్క్రీన్ మీద వస్తుందో లేదో చూసేంత వరకు డౌటే. సో అవుట్పుట్ చూసాక మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకోవడం మీకు ఏమనిపించింది? అంటే అక్కడ యాక్టింగ్ చేసిన తర్వాత స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది. ఓకే ఏదో అనుకున్నా కానీ ఇంకొంచెం అవుట్పుట్ అయితే ఇంకా బాగానే వచ్చిందని అనిపించింది అప్పుడు చూసినప్పుడు. మీ ఫీలింగ్ ఏంటి యాజ్ లైక్ మిమ్మల్ని స్క్రీన్ మీద మీరు చూసుకున్నప్పుడు? నాకంటే అందగత్త ఎవరు లేదు అలా అనిపించిందా? అనిపించిందా యాజ్ లైక్ బాగా చేశాను? ఇందులో మీరు ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ కానీ లేదా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన సీన్ కానీ ఏమన్నా? అలా ఏం లేదు, బట్ డైలాగ్స్ పెద్ద పెద్ద ఉన్నప్పుడు కొంచెం గుర్తుండదు కదా, అట్లాంటి టైంలో టేక్స్ ఎక్కువైనాయి. సో మ్యాథ్స్ ప్రాపర్ తెలియదు కదా ఇది, అంటే ఈ స్లాంగ్ కి సంబంధించిన ఏం లేకుండా ప్రాపర్ తెలుగు యూజ్ చేస్తారు. అచ్చా ఓకే. సో మ్యాథ్స్ అంతా కూడా తిరుపతి సైడ్ వెళ్ళారా ఎప్పుడైనా? తిరుపతి ఎవ్రీ ఇయర్ మస్ట్ షూట్. అచ్చా ఓకే. సో తిరుపతిలోనే షూట్ అయింది. సో రీసెంట్ తిరుపతి జోనర్ అంటే మనకి పుష్ప మూవీ అది వచ్చింది. సో చూసారా పుష్ప? ఎలా ఉంది? తగ్గేది. సో మీకు బాగా ఇంప్రెస్ చేసిన అంటే మూవీలో మెయిన్లీ నచ్చింది ఏంటి? పుష్ప 2 అసలు సూపర్. అబ్బా జాతర సీన్ నుంచి అయితే అసలు పీక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. యా రైట్. సో మీరు రీసెంట్ చూసి మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన మూవీ? మూవీస్ చూడండి. సరే ఏం చేస్తుంటారు మూవీస్ కాకుండా? మాకంటే పార్ట్ టైం అంటే అమ్మాయిలు బేసిక్ గా హీరోయిన్ చూడడానికి వెళ్ళాలి కదా, ఫీల్ అవుతారు లేదు. సో మీరు అట్లా పార్ట్ టైం ఏం చేస్తుంటారు చదువు కాకుండా? అంటే ఇప్పుడు చదువుతుంటారు మీరు? టాపరా? యావరేజ్. సో ఏం చేస్తుంటారు? బయటికి వెళ్తుంటాం ఫ్రెండ్స్. ఈ అబ్బాయిల లైఫ్ లో మొత్తం ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకంటే ఇంకేం ఉండదు, చాలా కష్టం ఇట్లా. సో మూవీకైనా టైం మరి ఎలా ఇచ్చారు ఫ్రెండ్స్? అలా షూటింగ్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ తీసుకెళ్ళడం సెట్ కి అట్లా ఏమైనా చేశారా? సింగిల్ కి వెళ్ళి కనీసం చెప్పారా నేను ఇలా యాక్ట్ చేస్తున్నాను అది సీక్రెట్? ఎప్పుడైనా తీసుకెళ్ళడం అట్లా ఏమైనా లేదు? సో మరి కాలేజ్ ఎలా మేనేజ్ అయింది? లైక్ మూవీ టైమ్ కాలేజ్ ఎట్లా మేనేజ్ చేశారు థింగ్స్? 3 months కదా మీరు అబ్సల్యూట్లీ ఇక్కడే ఉండి షూట్ చేయాలి. సో అది ఎలా మేనేజ్ చేయాల్సి వచ్చింది అంట? ఓకే.
సో మీరు ఇప్పుడు ఇంటర్ అంటే మరీ దారుణం కదా, స్కూల్లో ఉతికేస్తారు అసలు, కాలేజీలో క్లాసులు రాకుండా ఏం చేస్తున్నాం మనం? ఫస్ట్ టైం మాట్లాడినాను యాక్చువల్లీ డాడీ వాళ్ళు ఇలా రాదు, ఓకే ఇర్రెగ్యులర్ ఉంటుంది అని మాట్లాడాను. ఓకే సో ఒప్పేసుకున్నారు, ఓకే పాప చదువుతుంది అంటే మాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి మ్యారేజ్ చేసుకుంటే ఓకే, వాళ్ళకేం ప్రాబ్లం లేకుండా. మీరు కూడా టాపర్ అయినా క్లాస్? టాపర్ చదువుతాం అలా అంటారా? సో మూవీ గురించి షేర్ చేసుకోవాలనుకుంటే లైక్ మీరు మీ థింగ్స్ అంటే ఇప్పుడు డైరెక్షన్ మీకు ఎలా అనిపించింది, మ్యూజిక్ ఎట్లా అనిపించింది? మ్యూజిక్ కూడా సందీప్ గారే టేక్ కేర్ చేశారు కదా, సో ఎలా ఉంది మ్యూజిక్ పార్ట్ అదంతా కూడా మీకు ఎలా అనిపించింది మూవీలో? మేము చేసాం కాబట్టి బాగా అనిపిస్తుంది. అయ్యో మీరు చేశారు, పోలే ఒక ఆడియన్స్ లో చూద్దాం. అసలు మీరు యాక్ట్ చేసిన విషయం మర్చిపోదాం. ఫస్ట్ సచిన్ గారు లేరు అసలు మూవీలో. సో యాజ్ ఏ ఆడియన్స్ ఒక మూవీ చూసిన తర్వాత మీ మూవీ గురించి మీరు మ్యూజిక్ బీజిఎం కానీ ఐ మీన్ లైక్ మీకు జరిగిన మిస్టరీ కానీ అదంతా ఎలా అనిపించింది? సందీప్ గారి వర్క్ ఎలా అనిపించింది? మెయిన్లీ ఆయన చెప్పకపోతే ఫీల్ అయ్యేలా ఉంటుంది. బాగా అనిపించింది. సందీప్ సార్ హార్డ్ వర్క్, అసలు సెట్ లో ఉంటే దేని గురించి పట్టించుకోవాలి. ఫస్ట్ వర్క్ తర్వాత ఏదైనా. సో ఇప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా మీకు ఏదైనా డౌట్ వచ్చి సో ఆయన ఎలా రియాక్ట్ అవుతారు? అంటే నాకు ఇది అర్థం కాలేదు, ఈ షార్ట్ ఎట్లా అని చెప్తూ ఉంటారా మీకు, ఇది ఇలా చేస్తే బాగుంటుంది అట్లా? డౌట్ వచ్చినా కూల్ పర్సన్. ఓకే, ఎంత అడిగినా ఎంత విసిగించినా ఓకే ఓకే కూల్ గానే చెప్తాను. ఇప్పటివరకు అలా యాంగర్ ఇష్యూస్ కానీ అలాంటివి ఇప్పటివరకు చూడలేదు. ప్రశాంతం అన్నట్టుంటారు. ఇప్పుడు మెడిటేషన్ లో ఉంటారా? మీ దగ్గరికి వచ్చే ముందు ఆయన చెప్పారు ఒక 30 minutes మెడిటేషన్ చేసి వస్తారంట, ఎవరు విసిగించినా కోపం తెచ్చుకోకూడదు అట్లా అనుకుంటూ. సో మీకు ఎలా అనిపించింది అంటే సందీప్ గారి వర్క్ అని లేదా మ్యూజిక్ అదంతా కూడా మూవీకి సంబంధించి యాజ్ ఏ ఆడియన్స్ చెప్పాలి? బాగుంది యాక్చువల్లీ మూవీ, సాంగ్స్ అవన్నీ లవ్ సాంగ్స్ ఉన్న కాడ మ్యూజిక్ అదంతా బాగా పెట్టారు. థ్రిల్లర్ ఉన్న కాడ సీన్స్ ఏమైనా ఉంటే అచ్చా ఓకే. ఇప్పుడు ప్రతి మూవీకి కూడా సీక్వెల్ వస్తుంది కదా, ఇప్పుడు పుష్ప 1 ఉంది అనుకోండి, పుష్ప 2 అట్లా అన్ని మూవీకి. ఇప్పుడు దేవరా ఉందంటే దేవరా 2 అట్లా. ది సేవియర్ కి మేమేమన్నా సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? స్టోరీ ఎండ్ అయిపోయింది, సెకండ్ పార్ట్ తీయడాలు మీరు ఇంటర్ కంప్లీట్ చేశాక బీటెక్ అచ్చా ఓకే. సో మెయిన్లీ మీ జోనర్ ఓన్లీ యాక్టింగ్ పరంగా ఆల్రెడీ రైటింగ్ స్టోరీ రైటింగ్ అట్లాంటి ఏమైనా కూడా చేస్తుంటారు? యాక్టింగ్ మెయిన్ జోనర్ యాక్టింగ్. ఓకే, అంటే దీనికి రాకముందు మీకు ఖచ్చితంగా వర్క్ షాప్ చేసి ఉంటారు కదా, అంటే ఎంతో కొంత ఈ మెయిన్లీ ఈ క్యారెక్టర్ గురించి చేస్తున్నప్పుడు కూడా మిస్టరీ అంటే అది ఓన్లీ మనం భయపడాలి భయపెట్టాలి ఇలాంటివన్నీ కూడా ఒక హార్డ్ వర్క్ ఉంటుంది, మన జనరల్ లైఫ్ లో జరిగేవి కాదు కాబట్టి. సో దానికి మీరు ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు, అది ఇంట్లో కానీ లేదా షూట్ లో కానీ? అంటే స్టోరీ చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్ కి ఎలా ఏం చేయాలనేది చేసుకున్న తర్వాత వెళ్ళాం షూటింగ్. ఓకే, సో మీకు ఎట్లాంటి హార్డ్ వర్క్ అయిందంటే మీ క్యారెక్టరైజేషన్ ని మీరు బిల్డ్ చేసుకున్నప్పుడు అమ్మాయి ఇట్లా అంటే మీరేంటి స్టోరీలో అమ్మాయికి రాలా లేకపోతే వేరియేషన్స్ ఉన్నాయి? చాలా వేరియేషన్స్ ఉన్నాయంటారు, దాచిపెట్టారా? సో ఒక గర్ల్ ఫ్రెండ్ లా మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అసలు మూవీలో? ఒక లవ్ రొమాన్స్ అట్లా అంతే, అలా లవ్ రొమాన్స్ అది గట్టిగానే ఉంటుంది అంటారా? వెళ్ళకపోతానండి ఈ పదం వచ్చినప్పటి నుంచి. ఏంటండి అసలు ట్రైలర్ లోని ఏమి చూపించగా వీళ్ళు ఏమి చెప్పగా నేను ఇంకేం అడగాలి? ట్రైలర్ ఎంత చూపెట్టినారో అంతే చెప్తారా? సో దాన్ని ఫిక్స్ అయ్యి వచ్చారు. ఓకే, సో ఇంకేం పంచుకోవాలనుకుంటారు మాతో మీ మూవీ గురించి, మెయిన్లీ ద సేవియర్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆడియన్స్ కి అయితే రిలీజ్ అయినప్పుడు పక్కా వెళ్ళి చూడండి, పక్కా మీకు నచ్చుతుంది మూవీ. థ్రిల్లర్ ఎవరికైతే థ్రిల్లర్ ఎక్కువ ఇష్టం, రొమాన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి అందులో, పక్కా నచ్చుతుంది వాళ్ళకి. సో మీరేం చెప్తారు మీ మూవీ గురించి? ఆడియన్స్ వాళ్ళే చెప్తారంటారా? మనం కూడా ఏం మాట్లాడాలి? డైరెక్టర్ గారు ప్రిపేర్ చేశారా నువ్వేం మాట్లాడతావు నీకు వాళ్ళు చూసుకుంటారని చెప్పారా? నచ్చుతుంది, ట్విస్ట్ ఉంటుంది మూవీలో, థ్రిల్లింగ్ ఉంటుంది, సస్పెన్స్, మొత్తం బ్లడ్ ఉన్నట్టుంది మూవీ అంతా కూడా. ఇంక ప్రతి చోట బ్లడ్ 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 అదే కనిపించింది నిజంగా. బ్లడ్ వార్ అంటారా? ఓకే, సో మీకు మీ డైరెక్టర్ గారికి యాక్చువల్లీ ఆయన డైరెక్టర్ కాదు, మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే ఉన్నారు, డైరెక్షన్ ఆయనే ఉన్నారు, రైటర్ ఆయన ఉన్నారు, స్క్రీన్ ప్లే ఉన్నారు, ఇన్ని చేస్తున్న సందీప్ గారికి కూడా ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా మూవీ ఒక సక్సెస్ఫుల్ ట్రాక్ అయితే ఎక్కుద్ది అండ్ ఖచ్చితంగా మళ్ళీ సక్సెస్ మీట్కి మిమ్మల్ని కలుద్దాం.
అంతవరకు ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా మన సేవియర్ విశేషాలు. సో ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి జాన్లో ఈ మూవీ చూడండి. అండ్ మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. స్టే ట్యూన్డ్ టు ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. బాయ్.